ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారీ కృపాముదేరస్తం అహం ప్రపద్యే. నమో ఓం విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థ గోస్వామి నామినే శ్రీరూపానగ సారస్వత శ్రీధరనగత సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్య సద్గుణాన్ భూషితం పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రావణాసురుడు రాముడికి మధ్యన జరిగినటువంటి యుద్ధం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అంటే యుద్ధం ఇప్పుడు ఇద్దరి మధ్యన అంటే ధర్మాత్ముడైనటువంటి రాముడికి దుర్మార్గుడైనటువంటి రావణుడికి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఒకళ్ళు దుర్మార్గులు, ఒకళ్ళు ధర్మాత్ములు. అంటే ఇదంతా ఎప్పుడు మొదలైంది? నిజానికి మనం చూసినట్టయితే రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించడం వల్ల ఈ గొడవ మొదలైనట్టుగా మనకు అనిపించవచ్చు. కానీ దీని యొక్క బీజాలు అంటే ఆ విత్తనాలు ఎప్పటినుంచో నాటుతూ ఉన్నాడు రావణాసురుడు. వాడు పాపం పండి ఇగో ఇలా సీతమ్మ తల్లి ఆయన దగ్గర చేరటం, అంటే అపహరించడం జరగటం రావణాసురుడు. ఇంకా స్వయాన భగవంతుడే, ఆ శ్రీరామచంద్రుడే వచ్చి ఈ కథని ముగిస్తారు. ఎవరైనా కామానికి ఒక స్వరూపుడు అంటే అందరికన్నా గొప్ప కామాత్ముడు ఎవడంటే రావణాసురుడే. అంతేకాదు, మన ఈ లోకంలోని ఎవరైనా కానీ కామంతోని ఉన్న వాళ్ళందరూ కూడా రావణాసురుడు యొక్క బంధువు కింద మనం చూడొచ్చు. కానీ ఈనాడు ప్రతీదీ కూడా దాని చుట్టూరుగానే జీవితం అంతా గడుపుతున్నారు. అందరూ కూడా గడపటం అంతా దాని మీదే ఆధారపడి ఉన్నది. అంటే కామం అంటే కేవలం ఒక మగవాడికి, ఆడవాళ్ళకి మధ్యన ఉండేటటువంటి సంబంధమే కాదు. అనవసరమైనటువంటి కోరికలు కూడా కామమే. నీ సుఖాన్ని నువ్వు ఎప్పుడూ చూసుకునేది ఎప్పుడూ కూడా కామం అని అనొచ్చు. భగవంతుడిని సంతృప్తి పరచాలనుకుంటే అది సేవ అవుతుంది. అందులోనే మనం సంతోషంగా ఉండగలుగుతాం. తాత్కాలికమైనటువంటి సంతోషం కాదు, శాశ్వతమైనటువంటి సంతోషాన్ని మనం పొందుతాము. నా సంతోషం కోసం నేను బతికితే చేసినటువంటి పనులు, నా కోరికలు అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటే నేనెప్పుడూ కూడా అంటే జీవోత్సవంలాగా ఎప్పుడూ ఇబ్బందులతోనే ఇక్కడ తాత్కాలిక సుఖం కోసం ఇక్కడ చిక్కుపడిపోయి నేను ఉండిపోతాను. రావణాసురుడు చాలా అరాచకం చేస్తూ ఉంటాడు. అంటే యుద్ధం చివరన రావణాసుడికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వీరులందరూ కూడా రాముడి సైన్యం చేతిలోని మొత్తం అందరూ కూడా హతమవుతారు. ఒకడు పడిపోతున్నారనమాట. యుద్ధం ఇప్పుడు ఒక స్టేజ్‌కి, ఒక స్థాయికి వచ్చేటప్పటికి రావణాసుడికి అర్థమవుతది. వీరులందరూ కూడా మరణించారు. ఇప్పుడు నేను రంగంలోకి దిగకపోతే ఈ యుద్ధం ఖచ్చితంగా ఓడిపోతాం. కాబట్టి నేనిప్పుడు యుద్ధానికి స్వయంగా నేనే వెళ్ళాలని చివరిగా మిగిలినటువంటి సైన్యంతో పోరాటానికి ఇప్పుడు రావణాసురుడు దిగుతాడు. ముందు ఏమన్నాడు రావణాసురుడు? మనుషులు, కోతులు నన్నేం చేస్తారన్నాడు. అంత హేళన చేసిన వాడు ఇప్పుడు ఒక షాక్‌లో ఉండిపోయాడు. అంటే ఈ మనుషులు, కోతులు చేసినటువంటి యుద్ధం, రావణాసుడికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సేనాధిపతులు, వీళ్ళు చనిపోవడం ఇంకా ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఇంకా ఓటమిని భరించలేనటువంటి వాడు రావణాసురుడు. ఇంకా క్రూరత్వంతోని యుద్ధాన్ని ఇప్పుడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనసులోని ఒక రకమైనటువంటి ఓటమిని ఒప్పుకోలేడు కదా! చాలా అవమానంగా అనిపిస్తుంది వాడికి. అయితే రాముడు నేరుగా రావణాసురుడిని చూస్తాడు. ఇలాగా చాలా క్రూరంగా అందరిని చంపేయడం చూసి ఇప్పుడు రాముడే స్వయంగా రావణాసురుడి దగ్గరికెళ్ళి ఇప్పుడు యుద్ధం చేయడానికి మొదలు పెడతారనమాట. రావణాసుడికి చాలా వరాలున్నాయి. ఎవరు ఆయన్ని అంత సులువుగా చంపలేరు. కానీ రాముడు ఎంత వేగంగా ఉంటారో, అసలు హనుమంతుడి పైన ఇప్పుడు రాముడు కూర్చొనున్నారు ఆయన భుజం మీద. అసలు హనుమంతుడు ఇంకెంత వేగంగా ఉంటారు.
రాముడికి ఉండేటటువంటి విలువిద్య, ఆ నైపుణ్యత ఇంకెంత ఉన్నది. ఇవన్నీ ఉంటే ఎక్కడ రావణాసుడు తట్టుకోగలరు కదా! మెల్లమెల్లగా రావణాసురు పట్టు కోల్పోతున్నాడు. ఆయన ఒక్కొక్కటిగా ముందు అతని విల్లు విరిగిపోయింది. అంటే రాముడు విరిచేస్తారు. తర్వాత రథాన్ని కూల్చేస్తారు. ఆ బాణాల వర్షం వేసి. ఆ తర్వాత ఆయన శరీరం మీద ఉండేటటువంటి కవచం అన్నీ కూడా ముక్కలు ముక్కలయిపోతాయి. అంటే ఇప్పుడు కవచం లేదు, రథం లేదు ముందుకు సాగడానికి. పోనీ ఎదురుదాడి చేయడానికి విల్లు లేదు. అంటే ఈ క్షణం నుంచి రాముడు ఏ బాణం వేసినా రావణాసుడు శరీరంలోంచి దూసుకొని వెళ్ళిపోద్ది. అంతే. చాలా సులువుగా. ఏ అడ్డు లేదు రాముడికి. కానీ రాముడు ఎంత గొప్ప మనసువాడంటే, రావణుడు ప్రాణాలతోని వదిలేస్తారు అక్కడ. పూర్తి శక్తితో రావణాసుడు ఇప్పుడు లేడు కాబట్టి యుద్ధం చేయనంటారు. అలాగా అలాంటి యుద్ధం గెలవటానికి రాముడికి ఇష్టం లేదు. కోరుకోవట్లేదు. అందుకే రావణాసురుడు అప్పటికే చాలామంది వానర సైన్యంతో పోరాడి బాగా అలిసిపోయి ఉన్నారు. రాముడంటారు, "రావణ వెళ్లి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు రా. మళ్ళీ యుద్ధం ఆడదాం" అని పంపించేస్తారు. అంటే రాముడు దయ చూపిస్తున్నాడిప్పుడు. రాముడు దయ చూపించకపోతే అక్కడికక్కడ రావణాసుడి పరిస్థితి అయిపోయినట్టే. ముగింపు. అది కూడా దయని గుర్తించలేకపోతున్నాడు. రావణాసుడు ఇంకా దాన్ని అవమానంగా భావిస్తూ, కానీ మరి వేరే దిక్కు లేదే. వెనక్కి వెళ్ళిపోవడం తప్పించి ఇంకా యుద్ధం ఆడడానికి ఏమీ లేదు. ఆయన దగ్గర ఆయుధం లేదు. శక్తి లేదు. కవచం లేదు అడ్డుకోవడానికి. రథం లేదు. ఇటు అటు తప్పించుకోవడానికి. ఇంకా ప్రాణాలతోనే నిలబడాలంటే రాముడిచ్చినటువంటి దయ మీద ఆధారపడి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం మాత్రం ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇంకా లంక నుంచి బయటకొచ్చి ఇప్పుడు రాముడికి, రావణాసుడికి మళ్ళీ యుద్ధం. ఈ యుద్ధం జరిగే ముందు ఆకాశం నుంచి ఒక అద్భుతమైనటువంటి రథం రాముడి ముందు దిగుతది. అప్పటి వరకు హనుమంతుడి భుజాల మీద నుండే యుద్ధం చేస్తున్నారు రాముడు. ఇప్పుడు దేవేంద్రుడు తన రథాన్ని, సారథిని పంపించారు. ఆకాశం నుంచి దిగుతది. ఆ దివికి దిగంగానే ఆ దివ్యమైనటువంటి రథం చూసి రావణాసుడు ఇంకా ఆహ్, వాడు కుళ్ళిపోతూనే ఉంటాడు కానీ, ఇంకా జ్ఞానోదయం అవ్వదు. ఆ! అంటే ఇప్పుడు పోరాడుతున్నది సామాన్యమైనటువంటి మనిషైతే, దివ్యమైన రథం ఆ దేవేంద్రుడు లోకం నుంచి ఎందుకొస్తది? అదైనా గ్రహించాలి కదా! ఆ మాత్రం తలకాయ లేదు రావణాసుడికి. అంటే అజ్ఞానం. కామంతోనే మూసిపోయి వాడి కళ్ళు, వాడి జ్ఞానం అంతా కామంతో మూసిపోయి ఉన్నాయి. ఇప్పుడు నిజంగా రావణాసుడు నేర్చుకోవాలి ఒక పాఠాన్ని, దీని నుంచి తప్పించుకోవాలంటే కొద్దిగానే ఆలోచిస్తాడు. కొండంత దేహం కలిగిన సోదరుడు కుంభకర్ణుడు చనిపోయాడిప్పుడు. దేవతలు సైతం గడగడలాడించినటువంటి సేనాధిపతులందరూ కూడా రాముడి చేతిలో చనిపోయారు. ఇంకా యుద్ధం అసలు ప్రారంభం అవ్వకుండానే జనస్థానంలోని రాముడొక్కడే 14,000 మంది రాక్షసుల్ని అందరిని కూడా చంపేశారు. ఇంకా అర్థం అవ్వట్లేదు రావణాసుడికి. అంటే ఏంటనుకోవచ్చు దీన్ని? ఇది రావణాసుడొక్క మూర్ఖత్వం. అంటే చనిపోయిన క్షణం వరకు ఆ కళ్ళకి కామంతో గంతలు కట్టినట్టుగా ఉన్నాయి. అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏమీ కనిపించట్లేదు. ఏది గుర్తించలేకపోయినటువంటి పరిస్థితి. ఇంద్రుడు రాముడికి సాయం చేయడం చూసి రావణాసుడికి ఇంకా కోపం వచ్చి ఊగిపోతూ ఇంక భయంకరమైనటువంటి దాడికి దిగిపోతారు. ఇద్దరి మధ్యన కూడా యుద్ధం జరుగుతూ ఉంటే రాముడు మాత్రం తన విలువిద్యతోని రావణాసుడిది నెమ్మదిగా పై చేయి సాధిస్తారాయన. ఇంకా బాణాల వర్షం కురిపించి అతనికి ముందు రోజు ఎలా చేశారో అలాగే అన్నీ కోల్పోతారు రావణాసుడు. ఇప్పుడు రావణాసుడు 10 తలలొస్తాయి. ఆ 10 తలని ఒకటి ఆ బాణాలతోని నరికేస్తూ ఉంటారు. పడిపోతూ ఉంటాయి తలకాయలు. కానీ ఎప్పుడెప్పుడు పడిపోతున్నాయో ఆ తలకాయలు మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. రాముడు ఆశ్చర్యపోతాడు. అయోమయంలో పడిపోతాడనమాట. ఏంటి రావణుడు ఇప్పుడు చావు ఎలా వస్తుంది? ఎలాగా అని ఆశ్చర్యపోతారు. అంటే ఇప్పుడు రావణాసురుడు చాలా వికటంగా నవ్వుతూ ఉంటారు. ఎవ్వరూ నన్ను దాడి చేయలేరు. నన్నెవ్వరూ కూడా చంపలేరు. అంటే రావణాసురుడికి వరమేంటి? ఏ అవయవాలు తెగినా మళ్ళీ వెంటనే మరుక్షణం పుట్టుక వచ్చేస్తది. అలాంటి వరం ఉన్నది. అందుకే కదా జటాయువు ఎన్ని సార్లు ఆయన అవయవాల్ని అంటే ఈ చేతులు, కాళ్ళని చీల్చి పడేస్తున్నారు. తలకాయని కూడా చీల్చి పడేశారు. మళ్ళీ పుట్టుకొచ్చేస్తున్నాయి.
ఆ ప్రయత్నంలోనే ఆయన అలిసిపోతారు. అదే సమయంలో చూసి రావణాసురుడు మన జటాయువుని గూడా చంపేస్తారు కదా! అయితే రాముడు జటాయువులా వృద్ధుడేం కాదు. ఎంతసేపైనా యుద్ధం చేయగలుగుతారు. ఇంకా రాముడు ధైర్యంగానే ఉంటారు. ఎందుకంటే విభీషణుడు ఇప్పటిదాకా సహాయం చేస్తున్నారు. ఆ మాయలన్నీ ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలాగ వధించాలి అన్నీ కూడా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు విభీషణుడు రాముడికి అండగా ఉంటే ఇంకా ఇంకెంత ధైర్యంగా ఉంటది. ఇప్పుడు విభీషణుడు వెంటనే రాముడు పక్కగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకి రావణాసుడికి ప్రాణశక్తి ఎక్కడున్నాదో చెప్తారప్పుడు. అంటే ఆయన కడుపులోని ఆయన తాగినటువంటి అమృతం ఆ కడుపులోని అంటే బొడ్డు దగ్గర ఉంటది. అక్కడి నుంచి ఆయన శరీరంలోని ఏ అవయవం చెడిపోయినా, ఏ అవయవం పడిపోయినా వెంటనే అది పూర్తి స్థాయిలోని మళ్ళీ పరిపూర్ణంగా తయారైపోద్ది. పూర్తి శక్తితోనుంటది. ఆరోగ్యంతో ఉంటది. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు రాముడు బాణాన్ని గుండె పైన ఏస్తారు. ఎందుకు గుండె పైన? కడుపు పైన ఎయరు. గుండె పైన ఏస్తారు. ఆ ఏసినటువంటి అస్త్రం ఏం చేస్తదంటే, ఆ గుండెకి తగిలి, ఆ కడుపులో ఉండేటటువంటి అమృతాన్నంతటిని కూడా ఆర్చేస్తది. నేను దివ్యాస్త్రం అది. ఆ దివ్యాస్త్రం ఏస్తారు. ఏస్తే ఏమవుతది? అంటే ఈ విషయాన్ని చెప్పి, ఈ రహస్యం బయట పట్టారు. ఇప్పుడు రావణాసురుడికి. ఈ పోరాటంలోని ఆఖరికి ఏమవుతది? అంటే ఇది అగస్త్య మహర్షి ప్రసాదించినటువంటి అస్త్రం ఇది. అంటే అగస్త్య మహర్షి ప్రసాదించిన ఆదిత్య హృదయం ఆ మంత్రాన్ని ముందు పఠిస్తారు శ్రీరామచంద్రుడు. ఆ మంత్రం జపించడం వల్ల గొప్ప ఉత్తేజం కలుగుతది. గొప్ప శక్తిని కలుగుతారు. మనలో కూడా ఎవరైనా సరే ఈ ఆదిత్య హృదయాన్ని కానీ చదివామనుకోండి, మన మనసులోని ఎప్పుడైనా చాలా విషాదంగా ఉన్నా, ఆందోళనగా ఉన్నా, డిప్రెషన్‌గా ఉన్నా, ఈ మంత్రాన్ని చదివి చూడండి మీరు. ఈ ఆదిత్య హృదయాన్ని. వెంటనే మీకు ఉత్తేజం వస్తది. మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. మరుక్షణం మీరు ఇంకా ముఖ్యమైనటువంటి పని ఏది చేపట్టాలో ఈ ఉత్సాహం అంతా కూడా కలుగుతది. సో, మొట్టమొదట శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని మంత్రిస్తారు. ఇంకా గొప్ప శక్తివంతుడు అయిపోతారు. అప్పుడు ఈ దివ్యాస్త్రాన్ని రావణ్ గురిపెట్టి వదులుతారంతే. ఆదిత్య హృదయం మంత్రించి ఈ దివ్యమైనటువంటి బాణాన్ని గుండెలపైగా విడిచిపెట్టిన వెంటనే ఆ గుండెలో చీల్చుకుంటూ ఈ బాణం వెళ్ళి మొత్తం ఆయన కడుపులో ఉండేటటువంటి అంటే బొడ్డు దగ్గర ఉండేటటువంటి ఆ అమృతం అంతా కూడా ఆరిపోద్ది. భూమి దద్దరిల్లేటట్టు కేకలేస్తున్నాడు ఇప్పుడు రావణాసుడు. కేకలు వేస్తూ శాశ్వతంగా కుప్పకూలిపోయి ఆయన ప్రాణాల్ని విడిచిపెట్టేస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం రావణాసుడి తలలో మళ్ళీ మళ్ళీ పుట్టుక రావడంలోని అంతరార్థం ఏంటి అంటే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే ఈ తలకాయలన్నీ కూడా మనలోని అదుపులేని కోరికలు. దీని యొక్క సాంకేతం. రాముడు రావణాసుడు తలలో కాకుండా గుండె పైన గురిపెడతారు కదా! గుండె పైన గురిపెట్టినప్పుడే విజయం లభిస్తున్నది. అదే విధంగా మనం కూడా మనకి విడివిడి కోరికలు చాలా ఉంటాయి. 1, 2 కాదు. అంతులేనన్ని కోరికలు, మన అదుపులో లేనన్నట్టుగా కోరికలుంటాయి. ఈ ఒక్కొక్క దాన్ని నిర్మూలించడం అవ్వదు. ఒక కోరికని పడివేస్తే ఇంకొక కోరిక పుట్టుకొస్తది వెంటనే. కుదరదు. ఇప్పుడు రాముడు రావణాసుడు హృదయానికి బాణం ఎలా గురిపెట్టారో, మనం కూడా మన హృదయాన్ని భగవంతుడి వైపు మళ్లించితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం. కోరికలంటే ఉండకూడదని కాదు. కోరికలు ఉండాలి. కానీ ఈ తక్కువ స్థాయివి నీచమైనటువంటి కోరికలు, కేవలం మనం మాత్రం సంతోషంగా ఉండాలనేటువంటి కోరికలు, మన ఇంద్రియాల్ని సంతృప్తి పరుచుకోవాలనేటటువంటి కోరికలు, 10 మంది ఆ సమాజంలోని ఏదో గొప్ప స్థాయిలో ఉండాలనేటటువంటి కోరికలు, ఇవన్నీ కూడా చాలా సెల్ఫిష్. ఇవన్నీ కూడా రావణాసుడు తలకాయల్లాంటివి. ఇవి మాత్రం తొలగిపోవు. తొలగిపోవాలంటే భక్తి యోగాన్ని మనం క్రమబద్ధంగా ప్రతిరోజు కూడా ఆ సాధనని చేస్తూ మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మన హృదయం అంతా అక్కర్లేని కోరికలతో నిండిపోయి ఉంది రావణాసుడిలాగా. అందుకే చూడండి దసరా పండుగ నాడు రావణాసుడిని దహనం చేస్తారు కదా! అంటే దహనం చేయడం అంటే మనలోని దుర్గుణాలన్నీ కూడా దహనం అవ్వడం. అంటే అక్కర్లేనటువంటి చెడు గుణాలన్నీ మన మనసులో ఉన్నవి కూడా కాలిపోవాలని ఒక సూచన అది. అంతేకాని ఎంటర్‌టైన్‌మెంట్ కాదది. మన యొక్క చైతన్యం శుద్ధి అవ్వడం కోసం
రావణాసుడు దేహశుద్ధి ఎలా చేస్తున్నారో తగలబెట్టి, మన చైతన్యం కూడా శుద్ధి అవ్వడం కోసం ఒక సూచన. కానీ మనమేం చేస్తాం అది? కేవలం వినోదం కోసం వెళ్తాం. అక్కడ కూడా తగులాడుకున్నోళ్ళున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారో కూడా వాళ్ళకక్కర్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు ఇసురుకుంటారు, కొట్లాట ఆడుకుంటారు. అంటే ఇంక మరి ఇంకా చెడు గుణాలు ఎక్కువవుతున్నాయి కానీ కాలిపోవట్లేదు. ఎందుకంటే రాముడి మీద లేదు వాళ్ళ మనస్సు. ఆ రావణాసుడు మీద అది తగలబెట్టి ఆ వినోదం కోసం ఉంటారు. ఆ సంబరాలు. అంటే వాళ్ళకి సంబరాలైతే చాలు. కానీ మనలో నీచమైన కోరికలు పోవాలంటే భక్తి అనే అగ్నిలో కాలిపోవాలి. ఆ అగ్ని భక్తి. అది మన మనసులోని ఎప్పుడు పెట్టుకున్నామంటే, ఈ పనికిరానటువంటి ఆలోచనలు, నీచమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా కాలిపోతాయి. ఇదే మనం శ్రీరామచంద్రుని మనం వేడుకోవాలి ఎప్పుడు కూడాన. కామం మనుషులను రాక్షసులుగా మార్చేస్తది. అంతేకాదు మనం దానికి బానిసలం అయిపోతాం. ఆ కామానికి మనం బానిసలం అయిపోతాం. అది స్త్రీలైనా అవ్వండి, పురుషులైనా అవ్వనియండి. ఎవరైతేనేంటి? అంటే ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు సమాజంలోని ఒకవైపు లైంగిక హింసని ఖండిస్తున్నాం కదా! లైంగికంగా ఎవరిని కూడా బలవంతం చేయకూడదు, హింస చేయకూడదని. అదే మనుషులు, అదే సమాజం మరోవైపు ఆ! స్వేచ్ఛ పేరుతో అసభ్యతని సమర్థిస్తుంది. సినిమాల్లోని అసభ్యత. 18 సంవత్సరాలు దాటితే ఏ చెత్తైనా చూడొచ్చు. మరి గవర్నమెంట్ ప్రకారంగా ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండొచ్చు. పెళ్లి అవ్వకపోయినా పర్వాలేదు. అంటే సమర్థిస్తుంది. ఏంటంటే స్వేచ్ఛ. అది స్వేచ్ఛ కాదు రాక్షసత్వం. ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదంటే పరిపాలించే పాలకులు వాళ్ళు రావణాసురులు కాబట్టి ఇలాంటి ఐడియాస్ అన్నీ వస్తూ ఉంటాయి. అందుకే మనలాంటోళ్ళం ఏమవుతాం? అయోమయం స్థితిలో పడిపోతాం. ఒక పక్క ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. ఎవరు ఏ షాప్‌లో ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే వెంటనే వాళ్ళని ఫైనేస్తారు. షాప్ మూయించేస్తారు. చాలా హడావిడి చేస్తారు. గొడవ చేస్తారు. మరి ఆ ముచ్చు కవర్లు ఎక్కడి నుంచొస్తున్నాయి? ఫ్యాక్టరీ నుంచొస్తున్నాయి. అంటే ఆ ఫ్యాక్టరీలోనే అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చని ప్రభుత్వమే లైసెన్స్ ఇస్తది. ఇప్పుడు అదంతా ఉత్పత్తి జరిగిన తర్వాత వాడు అమ్ముకోవాలి. అది మనందరం వాడాలి. లైసెన్స్ ఇచ్చేది వాళ్ళే. హ్మ్. ఒక పక్క ప్రభుత్వం ధూమపానం, మద్యపానం అస్సలు మంచిది కాదు. మీ ఆరోగ్యం చెడిపోతది అంటూ ఉంటది. అదే ప్రభుత్వం ఎన్ని లైసెన్సులు కావాలంటే అన్ని విచ్చలవిడిగా వీధికొకటున్నదిప్పుడు ఆ మందుల షాప్. నిజంగా ఆడవాళ్ళు ఆ దారంట నడుచుకొని వెళ్ళాలన్నా, బండి మీద ఎళ్ళాలన్నా, ఏ వీధిలోంచి దాటుకొని వెళ్ళాలన్నా, మర్యాదగా వెళ్ళలేని పరిస్థితి. మీరు వాళ్ళని ఫాలో అవుతాను, వీళ్ళని ఫాలో అవుతాను అక్కర్లేదు. మనం ఫాలో అవ్వాల్సింది హనుమంతుడిని. ఒక దాసుడు ఎలా ఉంటాడు శ్రీరామచంద్రుడి దగ్గర అంతే. ఆయన శరణం కోరుకోవాలి. హనుమంతుడి శరణం కోరుకుంటే శ్రీరామచంద్రుడి శరణం దొరికిపోద్ది. ఎందుకంటే హనుమంతుడే మనల్ని దగ్గరుండి అంటే మనకి అర్హతేం లేదు. లేకపోయినా ఎంతో కొంత మనం భక్తి చూపించాం కదా! హనుమంతుడికి. అయ్యో! ఇవన్నీ నమస్కారాలు ఇయ్యి నాకొద్దు. నా ప్రభు శ్రీరామచంద్రుడిది తీసుకెళ్తాను. ఆయన శరణం మీకిప్పిస్తానని హనుమంతుడు తీసుకొని వెళ్తారు కదా! అందుకే మనం హనుమంతుడి బాటలోని నడిస్తే శ్రీరామచంద్రుని పాదధూళిని మనం తాకగలుగుతాం. ఎప్పుడూ కూడా ఈ అనవసరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదనుకుంటే, ధూళి అనేది చాలా ముఖ్యమైనది. ఏ ధూళి? ఆధ్యాత్మికమైనటువంటి ధూళి. ఎక్కడ పాదధూళి. అంటే హనుమంతుల్లాంటి భక్తుల యొక్క పాదధూళి కానీ మీరు తాకినట్టయితే చాలు. లౌకికమైనటువంటి కోరికలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకో తెలుసా? ఆ పాదం కిందన భక్తిదేవి నిలిచి ఉంటది. ఎప్పుడైతే ఈ పాదాలు ఆ ధూళికి తగిలాయో, ఆ ధూళి కూడా భక్తి కింద మారుతుంది. అందుకే మనం అది స్పర్శించినప్పుడు అందుకే వాళ్ళు గురువులు ఎవరు పడితే వాళ్ళు కాదండి. నిజమైనటువంటి గురువుల గురించి చెప్తున్నాను నేను. ఆ! ఎవరు పడితే వాళ్ళు కాలి ధూళిని తీసుకొని నుదుటి మీద ఏం పెట్టుకోవద్దు. ఏటి ఇంక మన సంగతి వచ్చినట్టయితే చాలా దారుణం కదా! పాదాలు అంత పవిత్రమైనవి. మరి మన పాదాలు చాలా దరిద్రం. అసలు పాదాలేటి పాదాల నుంచి శిరస్సు దాకా అంత దరిద్రంతోనే నిండున్నది. ఇంకా ఏటంటే మనలాంటి పాదాలు ఎవరైనా తాకారనుకోండి, వాళ్ళు కూడా మన దరిద్రం వాళ్ళకి చుట్టుకుంటది. ఆ పనులు కూడా మనం ఎవ్వరిని ఆశీర్వదించక్కర్లేదు. మన మన కాళ్ళని ఎవరు కూడా ముట్టుకోనివ్వక్కర్లేదు. మనం మాత్రం గొప్ప కోరిక పెంచుకోవాలి. ఒక్కసారి
ఆ భక్తుని యొక్క పాదధూళి, ఆ వైష్ణవుల యొక్క పాదధూళి మనకు కావాలి. అప్పుడు భగవంతుడి దగ్గరికి మన కామాన్ని జయించాలంటే భక్తుని యొక్క పాదాల శరణం మనం కోరుకోవాలి. ఆనందానికి అసలైన నిలయం భగవంతుడే. గుర్తుపెట్టు శ్రీరామచంద్రుడే. అది మీరు గుర్తించిన నాడు ఆయనకి దూరంగా మీ సుఖాన్ని మీరు వెతికినప్పుడు అసలైన సమస్యలు అప్పుడు మొదలవుతాయి. అంటే శ్రీరామచంద్రుడిని కాదని విడిగా మీరు సుఖపడాలని అనుకునేటటువంటి మనస్సు చాలా డేంజరస్. అంటే ఇంద్రియాలని సుఖపరుచుకోవాలి. మనం బానిసలయిపోతాం. బానిసత్వం నుంచి బయటపడాలంటే శ్రీరామచంద్రుడి శరణం పొందాలి మనం. లోకంలో ఎవ్వరికీ లొంగిపోక్కర్లేదు మనం. మనల్ని మనం తక్కువ చేసుకోక్కర్లేదు. ఎందుకో తెలుసా? మన మేలు కోరే గొప్ప మిత్రుడు శ్రీరామచంద్రుడు. ఆయనకి లొంగిపోతే మంచిది కదా! ఎవడెవడికో లొంగిపోతామో అంతా మోసమే. వాడెవడో ఆహ్, మన జీవితాల్ని బాగుపరుస్తాడని మీరు ఓట్లేస్తారు. కానీ అందరికంటే ఎక్కువ ఆడే దోచుకుంటూ ఉంటాడు కదా! వాళ్ళకి వీళ్ళకి వద్దు లొంగిపోవద్దు. మన ఓటెప్పుడు కూడా శ్రీరామచంద్రుడికి, హనుమంతుడికే, భక్తులకే. అందుకే భక్తి యోగాన్ని బాగా శ్రద్ధగా పాటించాలి. అప్పుడు మన ఆ శరణాగతి క్రమంగా భగవంతుడి పైన ధ్యానం కింద మారిపోద్ది. ప్రతీదీ కూడా మీరు శ్రీరామచంద్రుడితోనే పోల్చి ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా మంచి పువ్వు దొరికిందంటే మన ఇంట్లో శ్రీరామచంద్రుడికి ఆ పాదాలకు ఒకసారి పెట్టాలనుకుంటారు. ఏదైనా మంచి పదార్థం దొరికితే దీంతోని మంచి ప్రసాదం చేసి ఆ శ్రీరామచంద్రుడికి నైవేద్యం కింద పెట్టాలనుకుంటారు. ఈ విధంగా క్రమంగా మనలో ఉండే చెడు కోరికలన్నీ కూడా మనం అధిగమనించుకోవచ్చు. దీనికి వేరే ఎటువంటి కౌన్సెలింగ్‌లు, ఆ తర్వాత సైకాలజిస్టుల దగ్గరికెళ్ళడము, ఆ సైకాలజిస్టులే పెద్ద సైకోల కింద మారిపోతున్నారు కదా! ఏదో ఆ పుస్తకంలో ఉండేది చదువుకుంటారు. దానిలో ఉన్న సమాధానాలు బాగా చెప్పేస్తారు. కానీ వాటి వల్ల ఏమి మనకి ప్రయోజనం ఏం లేదు. శ్రీరామనామము, శ్రీరామచంద్రుడు, హనుమంతుడు. ఆ! మీకింకా గొప్ప రహస్యాన్ని ఇప్పుడు నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. అర్థం చేసుకోవడానికి వినండి. ఇదే ముగింపు మన రామాయణంకి. జీవోత్తముడు ఉన్నాడు ఒకడు. ఎవరో తెలుసా? జీవోత్తమ అంటే జీవుల్లో ఉత్తముడు. జీవులంటే మీరు, నేను. మనందరం జీవులమే కదా! జీవించి ఉన్నాము. అంటే ఆత్మలు. ఈ ఆత్మల్లో అందరికన్నా ఉత్తమమైన వాడు ఎవరట? హనుమంతుడు. జీవోత్తముడు. ఎందుకు ఆయన ఉత్తముడంటే, ఆయనే అన్ని ప్రాణాల్లో ముఖ్య ప్రాణి హనుమంతుడు. ఆయన పాత్ర చాలా గొప్పది మన జీవితంలోని. ఎలాగనుకున్నారు? ఇప్పుడు యంత్రం ఉన్నది. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది. టీవీ ఉన్నది, ఏసీ ఉన్నది అన్నీ ఉన్నాయి. ఉంటే సరిపోద్దా? యంత్రాలు ఉంటే సరిపోద్దా? కరెంటు అవసరం ఉందా లేదా? ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా! విద్యుత్తు లేకపోతే మీరు ఎన్ని యంత్రాలు మంచి గొప్పది లక్షలు, కోట్లు మీరు పెట్టుకొని పెట్టుకున్నా మీకు ఏమీ ఉపయోగపడదు. ఉపయోగం ఎప్పుడు కలుగుతాదంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఆ ఎలక్ట్రిసిటీ ప్రవహించినప్పుడు మాత్రం అన్నీ కూడా పనిచేస్తది. అలాగే మన దేహం యంత్రం. మరి అందులోని శక్తి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచొస్తున్నది? ఎవరిస్తున్నారు? ఎవరో ఒకరు దాన్ని సప్లై చేయాలి కదా! అది ఎవరు సప్లై చేస్తున్నారు? హనుమంతుడు సప్లై చేస్తున్నారు. ఏ విధంగా? ఇప్పుడు చూడండి మనకి చేతిలోనే ఒక రకమైనటువంటి శక్తి ఉంటది. చెయ్యి పడిపోయినా పర్లేదు. మన ప్రాణాలేం పోవు కదా! కళ్ళు ఏమైనా పాడైపోయాయనుకోండి, చూపు మందగిస్తది. ప్రాణాలేం పోవు కదా! కాలు పోయిందంటే, కిడ్నీ చెడిపోయిందంటే, చర్మ వ్యాధొచ్చిందంటే, ఏమొచ్చినా కూడా ప్రాణం ఏం పోదు కదా! ప్రాణం ఎప్పుడు పోతది? ఊపిరి కానీ ఆడకపోతే ప్రాణం పోతది వెంటనే. ఊపిరి అంటే ప్రాణవాయువు. ఆ ముఖ్య ప్రాణ హనుమంతుడనమాట. ఇప్పుడు చూడండి మనం చూడాలనుకుంటే చూపుకి సంబంధించినటువంటి ఆ దేవత లేదా దేవుడు అక్కడ కూర్చొని ఉంటే మనకి చూపు కనిపిస్తది. అంటే ఆ శక్తి, ఆ ఎలక్ట్రిసిటీ ఆ సూత్రాన్ని వాళ్ళు ఆ శక్తిని మనకి కల్పిస్తారు. చెవుంటే సరిపోదు, వినిపించదు. ఆ వినిపించేటటువంటి శక్తి ఉండాలంటే దానికి సంబంధించి అంటే ముక్కోటి దేవతలున్నారంటాం కదా! ఎలాగా? ఇగో ఇలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్‌ని మనకు కల్పిస్తున్నారనమాట. ఈ చెవులోని ఆ దేవత ఉన్నట్టయితే అందుకే కొంతమంది చెవులు వినిపించవు. ఉంటాయి. బయటికి చెవుంటది. అన్నీ ఉంటాయి. యంత్రం ఉంటది. కానీ వినిపించదు. ఎందుకంటే అక్కడ సప్లై అవ్వట్లేదు ఆ ఎనర్జీ. అంటే ఆ దేవత లేదనమాట. అలాగే ఇవి లేకపోయినా పర్వాలేదు బతికుండొచ్చు. ఊపిరి పీల్చుకోలేకపోతే
ఎక్కడ బతికుంటాం? అందుకే ముఖ్య ప్రాణి ఎవరు? హనుమంతుడు. ఆయన మన ఈ యంత్రం అంతా కూడా నడుస్తున్నదంటే ఆయన వల్లే. హనుమంతుడి ద్వారా. 5 రకాలైనటువంటి వాయువు మధ్యన నీ యొక్క ఆత్మ తేలి ఉన్నది. ఈ 5 రకాలటువంటి వాయువులు ఎందుకంటే హనుమంతుడు వాయుపుత్రుడు కదా! వాయు యొక్క అవతారం హనుమంతుడు. హనుమంతుడు ఈ 5 వాయువుల్ని కూడా మన శరీరంలోని పెట్టి మనం ఇలా బతికుండేటట్టుగా చేస్తున్నారు. ప్రాణవాయు మొదటిది. అంటే మన శ్వాసని పీల్చుకొని వదిలేటట్టుగా చేసేటటువంటి ఫెసిలిటీ సౌకర్యం ఈ ప్రాణవాయువు ద్వారా కల్పిస్తున్నారు హనుమంతుడు. అంతేకాదు గుండు కొట్టుకోవడం, గుండె పని చేసే తీరు ఈ ప్రాణవాయువు. ప్రాణవాయువు లేకపోతే గుండె ఆగిపోద్ది. మీ శ్వాస కూడా ఆగిపోద్ది. అపానవాయువు విసర్జన. ఈ కడుపులో నానా చెత్త అన్నీ యేసుకుంటాం. అదంతా అరగాలి. అదంతా కూడా శక్తి కింద మారాలి. మీ రక్తంలో కలిసిపోవాలి. అప్పుడే కదా మీకు శక్తి వస్తది. ఆ చెత్తా చెదారం అంతా కూడా విసర్జన అయిపోవాలి. అపానవాయు. అపానవాయు ద్వారా ఈ శరీరంలో ఉన్న చెత్త అంటే చెమట, తర్వాత ఈ మూత్రము అన్ని రకాలుగా కిందకి పంపించేస్తూ ఉంటది. తర్వాత వ్యానవాయు. రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది? నరాలుంటే సరిపోద్దేటి? ప్రతి ఒక్క ఆర్గన్స్ గుండెకాయ ఉంటది. తర్వాత లివర్ ఉంటది. ఆ తర్వాత ఈ కిడ్నీలుంటాయి. ఒకటా? రెండా? శరీరంలోని. మరి వాటిల అన్నిటి మధ్యన ఈ రక్త ప్రసరణ జరగాలంటే వ్యాన వాయు. మరి దీనివల్ల కూడా మన శరీర కదలిక చెయ్యి ఎత్తుతున్నారు, దించుతున్నారు, కాళ్ళు కదుపుతున్నారు, కళ్ళు ఇటు అటు కదుపుతున్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నది? వ్యానవాయువు వల్ల. ఆ తర్వాత ఉదానవాయు. ఇప్పుడు నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను? ఉదానవాయువు లేకపోతే నాకు నోట్లోంచి మాట రాదు. గొంతు పనిచేయదు అసల. ఈ ఉదానవాయు. ఆ తర్వాత 5వది సమానవాయు. అంటే మన జీర్ణక్రియ, మన జీర్ణం అంతా కూడా ఎలా జరగాలి? మన శరీరంలోని వివిధ రకాలటువంటి బ్యాలెన్స్ జరగాలి కదా! అదంతా సమానవాయువు. ఈ ముఖ్య ప్రాణ హనుమంతుడు ఈ 5 వాయువుల్ని కూడా కంట్రోల్ చేస్తూ మనం ఇలా నిల్చుండేటట్టుగా ఈరోజు బతికి ఉండేటట్టుగా చేస్తున్నారు. అంటే మన ఊపిరి, మన ప్రాణం ఆయన మీద ఆధారపడి ఉన్నది. మరి ఎప్పుడైనా ఆయనకి విలువిస్తున్నావా? మనకు టైం లేదు కదా! మన ఆఫీస్ పనులుంటాయి. మనకి ఇంకా ఆ సినిమాకెళ్ళాలి, ఆ సీరియల్ చూడాలి, ఎవరితోనో అసుకేసుకోవాలి, ముచ్చట్లు పెట్టుకోవాలి, లేకపోతే అక్కర్లేని సమస్యలన్నీ తీర్చేసుకోవాలి, పక్క ఇంట్లోనే ఏమైపోతుందో చూడాలి. కానీ ప్రతి క్షణం, ప్రతిసారి మీరు ఊపిరి తీస్తున్నది హనుమంతుడి దయ వల్ల మీరు ఊపిరి తీస్తున్నారు. జీర్ణించుకుంటున్నారంటే హనుమంతుడి దయ వల్ల. మాట్లాడగలుగుతున్నారంటే హనుమంతుడి దయ వల్ల. రక్త ప్రసరణ జరుగుతున్నదంటే మీ శరీరంలో హనుమంతుడి వల్ల. విసర్జన జరుగుతుందంటే హనుమంతుడి వల్ల. కానీ మనకు టైం లేదు కదా! హనుమంతుడి గురించి ఆలోచించే టైం లేదు. ఆయన్ని పట్టించుకునే టైం లేదు. చాలా బిజీ మనం. ఒక్కసారి హనుమంతుడు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ బిజీ కాస్త ఊడిపోద్ది కదా! మనం అసల బతికుంటే గదా! అయితే ఎందుకు హనుమంతుడు మన యంత్రంలోని ఉండి ఈ ఈ ఈ ప్రక్రియలన్నీ కూడా చేస్తున్నారంటే ఒక్కటే కారణం. మన శరీరంలో పరమాత్ముడు ఉన్నాడు. శ్రీరామచంద్రుడే పరమాత్ముడు. ఆ శ్రీరామచంద్రుడు మన మనసులో ఉన్నారు కాబట్టి మన శరీరంలోకి ఎందుకు ఆయన ప్రవేశించారు? నిన్నేదో ఉద్ధరించడానికి కాదు. ఉద్ధరిస్తారు ఎలాగో. నీకోసం రాలేదాయన. శ్రీరామచంద్రుడు పరమాత్ముడి రూపంలోని నీ గుండెలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని సేవించుకోవడం కోసం వచ్చారాయన. పరమాత్ముడు అన్ని విషయాల్లోని జోక్యం చేసుకోరు. ఆయన రాజు లాంటి వాడు. మహారాజు లాంటి వాడు. ఆయన అక్కడుండి శాసిస్తారు. ఇదిగో నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఈ సేవ చెయ్యి అని. ప్రతి దాంట్లోని రాజు ప్రతి విషయంలోని తలదూర్చరు. ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రం ఆయన చూసుకుంటారు. అలాగే ఈ ముక్కోటి దేవతలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ చేయడానికి అవకాశాన్నిచ్చారు. ఈ శరీరం మొత్తం నిర్వహణ, ఈ పనులు, ఈ మొత్తం విశ్వంలోని ఈ పనులన్నీ కూడా నిర్వహించాలంటే ఒక్కొక్క దేవత, ఒక్క దేవుడు ఆ శక్తితోని వెలుగుండాలంటే అది ఒక శక్తే కదా! సూర్యుడు అది ఒక శక్తే కదా! అగ్ని ఒక శక్తే కదా! అగ్నిదేవుడు. మరి వరుణుడు వర్షం ఎలాగొస్తుంది? వరుణదేవుడి వల్ల వస్తుంది. అలాగా ప్రతీదీ కూడా. అయితే ఈ శ్రీరామచంద్రుడికి అత్యంత నమ్మకమైనటువంటి సేవకుడు, దాసుడు ఎవరు? హనుమంతుడు. అందుకోసమే
ముఖ్యంగా ప్రాణాలు నిలబడి ఉండాలంటే ముఖ్యమైనటువంటి పని. అందుకే నమ్మకమైనటువంటి సేవకుడెవరు? హనుమంతుడికి అప్పగించారది. ఈ హనుమంతుడే మొత్తం మేనేజ్‌మెంట్ కదా! ఇప్పుడు ఇల్లు అనుకున్నాం అనుకో, మన శరీరం ఒక ఇల్లు. అంతే కదా! ఆత్మ ఎక్కడుంది? శరీరంలో ఉంది. మీరెక్కడున్నారు? మీ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఒక మనిషి ఉండాలంటే మెయింటెనెన్స్ జరగాలి కదా! ఎలాగా? ఇల్లంతా శుభ్రపరచాలి. అంటే మీకు చెప్పాను. విసర్జన అపాన వాయు ద్వారా మొత్తం మీ శరీరం అంతా ఎప్పటికప్పుడు క్లీన్ అవ్వడానికి చేస్తున్నారది హనుమంతుడు. అలాగే జీర్ణశక్తి అంటే మీ కిచెన్‌ను కూడా కిచెన్ వంటగదిని కూడా ఆయనే చూస్తున్నారు. ఆ డిపార్ట్‌మెంట్‌ని. ఇలాగా అన్నిటిని కూడా మీ శరీరం నిలబడ్డానికి కారణం ఆయన. అంటే ఇది భగవంతుడు, ఆయనకి నమ్మకమైనటువంటి సేవకుడు. వీళ్ళిద్దరూ కూడా మీ శరీరంలో ఉన్నారు. అంటే శ్రీరామచంద్రుడు మన శరీరంలో ఉన్నారు. అర్థం అవ్వే అవకాశం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాం. అంత అజ్ఞానంలో ఉన్నాం. ఎప్పుడు గుర్తిస్తాం? ఎప్పుడు మన ఆత్మ సాక్షాత్కారం కలుగుతది. కదా! మన సాధన చెయ్యము, భక్తి పెంచుకోము, భక్తికి సంబంధించినటువంటి హరికథ వినము ఎక్కువగాన. ఇనేం టైం లేదు మనకి. ఆహ్, అంటే మన శరీరంలోని చూడండి, ఒక గొప్ప రాజున్నారు ఇంట్లోని. ఆ రాజుకి సేవించడం కోసం సేవకుడు హనుమంతుడున్నారు. శ్రీరామచంద్రుడికి ఎందుకంటే పరమాత్ముడు మనలోని లేకపోతే మన శరీరం ఏం నిల్చుంటది? పరమాత్ముడు మన శరీరంలో లేకపోతే మనం బతికెలాగుంటాం? ఆయన ఇచ్చినటువంటి సౌకర్యం కదా! మీరేమైనా ఈ శరీరాన్ని మొత్తం క్రియేట్ చేసుకున్నారా? సృష్టించుకున్నారా? కాదు. భగవంతుడు సృష్టించారు. భగవంతుడు పరమాత్ముడి రూపంలోని మన శరీరంలో ఉన్నారు. ఆయన్ని సేవించుకోవడానికి హనుమంతుడు వచ్చారు. ఇప్పుడు ప్రేమగా సేవించుకోవడం కోసం. భగవంతుడెక్కడుంటాడో భక్తుడు అక్కడుంటాడు. మరి భగవంతుడెక్కడుంటారు? భక్తుడున్న ప్రదేశంలో. దాసుడెక్కడుంటారో అక్కడే ఉంటారు. వీళ్ళిద్దరిని విడదీయడం అనేది ఎవరి తరం కాదు. అంటే సేవకుడు అయినటువంటి హనుమంతుడు చాలా బిజీగా ఉంటారు. చెప్పాను గదా! సమానవాయు, అపానవాయు, ప్రాణవాయు ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. ఎంత బిజీ ఈ సేవకుడు ఇంత కష్టపడి చేయడం వల్ల ఆ ఇల్లు గడిచిపోతున్నది. ఆ ఇంట్లో అద్దెకెవడుంటున్నాడు? మనమే ఉంటున్నాం. అంటే మన శరీరం మన సొంతంది కాదు. మనం సృష్టించుకున్నది కాదు. ఈ శరీరం అద్దెకుంటున్నాం. అందుకే కదా ఖాళీ చేసి ఎళ్ళిపోవాలి. ఇప్పుడు కాపోతే రేపు ఖాళీ చేసి ఎళ్ళిపోవాలి. ఇల్లు ఇరిగిపోయిందనుకోండి, యాక్సిడెంట్ అయిందంటే, ఇల్లు బాగా శిథిలమైపోయిందంటే, ఆ ఇంట్లో ఏముంటావు? ఖాళీ చేసి ఎళ్ళిపోవాలి. అంటే ఆత్మ ఈ శరీరాన్ని ఖాళీ చేసి ఎళ్ళిపోద్ది కదా! నువ్వు హాయిగా ఈ శరీరంలో ఇంకా బ్రతికెలాగున్నావు? జీవుడు. ఎందుకంటే పరమాత్ముడున్నాడు. ఆ పరమాత్ముడితో పాటు ఈ దాసుడు హనుమంతుడు ఉన్నారు కాబట్టి. ఇంక మరణం సమయం వచ్చినప్పుడు ఏమవుతుంది? హనుమంతుడు తన సేవన చాలు అని నిర్ణయించుకొని ఈ 5 శక్తుల్ని వెనక్కి తీసుకుంటారు. ఎప్పుడైతే సేవకుడు ఈ దాసుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లారో శ్వాస ఆగిపోద్ది. ఇంక మరి బతికుండే అవకాశం లేదు. మరి పరమాత్ముడుంటే ఇంకా నిల్చోవచ్చు శరీరం. పరమాత్ముడు ఎందుకుంటాడు? తన ఇష్టమైనటువంటి సేవకుడు లేని చోటు పరమాత్ముడు ఒక్క క్షణం కూడా ఉండడు. హనుమంతుడు లేని చోట శ్రీరామచంద్రుడు ఒక్క క్షణం కూడా ఉండరు. విడిచిపెట్టి ఎళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ఇంట్లోని శ్రీరామచంద్రుడు లేడు. అంటే యజమాని. నీ శరీరానికి యజమాని ఎవరు? నువ్వు కాదు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు యజమాని లేడు ఆ ఇంటికి. పోనీ ఆ ఇంటి మెయింటెనెన్స్‌కి ఉండాల్సినటువంటి దాసుడు హనుమంతుడు లేడు. ఎళ్ళిపోయాడు. ఇంక నీకు చోటెక్కడుంటది చెప్పు? యజమాని లేనటువంటి ఇంట్లోని నీకు అవకాశం ఎక్కడుంటది? ఖాళీ చేసి ఎళ్ళిపోవాల్సింది. ఈ విషయం తెలిసిపోకపోవడం వల్ల చనిపోయిన తర్వాత ఆత్మ మళ్ళీ అంటే అటాచ్‌మెంట్. దాంతోనే ఇన్ని సంవత్సరాలు గడిపింది కదా! అందులో వెళ్ళటానికి ప్రయత్నం చేసి సమయాన్నంతా వృధా చేసుకుంటది. మళ్ళీ వెళ్ళలేము. శరీరంలోకి ఎంటర్ అవ్వలేం మనం. ఎందుకంటే అక్కడ యజమాని లేరు. ఆ యజమానికి సంబంధించినటువంటి దాసుడు లేరు. అక్కడ మెయింటెనెన్స్ అవ్వదు. అక్కడ గాలుండదు. ఇంకేం బతుకుతావు? పనికిరాదు. ఆ ఇల్లు పనికిరాదు. బతకడానికి పనికిరాని ఇల్లది. ఆ శరీరం కదా! అందుకే హనుమంతుడు బయటికి రాగానే వెంటనే పరమాత్ముడు కూడా వచ్చేస్తారు. మనం అద్దెకి ఉంటున్నాం. కానీ మనకి అంత అహంకారం కదా! ఆ శరీరాన్ని ఇది మనదే అనుకోని రోజుకో 100 సార్లు అద్దంలో చూసుకొని, ఆ శరీరానికి బాగా మేకప్ ఏసుకొని, ఆ! ఏదో ఇంక కనిపించాలి. ఏది తాత్కాలికమైనటువంటి శరీరం. శాశ్వతమైనటువంటి ఆత్మని మెయింటైన్ చేయడానికి మన దగ్గర టైం లేదు. తాత్కాలికమైనటువంటిది ముసలైపోయి, వికృతంగా తయారయ్యి, రేపొద్దున పడిపోయినటువంటి శరీరానికి మాత్రం మేకప్పేసి, దానికి సర్జరీలు చేసి, ఒక దగ్గరున్న కొవ్వు తీసి ఇంకొక దగ్గరేసి, దానికి బటక్స్ ఇంజెక్షన్‌లు ఇచ్చుకొని ఎందుకు ఇవన్నీని?
ఎంత దారుణం కదా! ఇవన్నీ కూడాను. మనం చూడవలసింది శరీరం దగ్గర ఆగిపోకూడదు. చాలా తక్కువ, తక్కువ జాతి పనులు అవన్నీ కూడాను. అంటే చూడండి భక్తుడికి భగవంతుడు ఎంత గౌరవం ఇస్తున్నారు. ఆ! దాసుడైనప్పటికి కూడా హనుమంతుడికి ఎంత గౌరవం ఇచ్చి నా సేవకుడు ఇక్కడ లేరు వెళ్ళిపోతున్నారా? హనుమంతుడు ఎక్కడికెళ్తాడో నేను కూడా అక్కడికే ఎళ్ళిపోతాను. అర్థం చేసుకోండి. మీరు పీల్చే గాలి మీ వల్ల రావటం లేదు. మీరు ఈ గాలిని పీల్చగలిగే శక్తి మీ వల్ల కాదు, హనుమంతుడి వల్ల. ఆ! మన లోపలే హనుమంతుడు రామచంద్రుడికి సేవ చేయడం వల్ల మనం బ్రతికున్నాం. గుర్తుపెట్టుకోండి. హనుమంతుడు రామచంద్రుడికి అంటే వ స పరమాత్ముడికి సేవ చేయడం వల్ల మనం ఇంకా బతికున్నాం ఈరోజు. మనకంటూ ఏమీ లేదు. మనం పూర్తిగా హనుమంతుడి పైన, శ్రీరామచంద్రుడి మీద మన ఆధారపడి ఉన్నది. మన జీవితం, మన ఊపిరి. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకుండా ఉండడం సబబు కాదు. ఆయన సేవ ఆపేస్తే దేవుడు ఆ గుడిని వదిలి వెళ్ళిపోతారు. అందుకే గుడులు ఇప్పుడు ఎక్కడుంది భక్తి చెప్పండి? అలాంటి గుడులకి మీరు వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉండరు. విగ్రహం ఉంటది. విగ్రహం ఉంటది. దానికి మంచిగా అలంకరణ చేస్తారు. హారతలిస్తారు. భగవంతుడు ఉండదు. అది ఓన్లీ రాయ. ఎందుకంటే అక్కడ సేవ చెయ్యకపోతే భగవంతుడికి సరిగా, నువ్వెప్పుడూ కూడా ఈ మూటలు కట్టుకొని, ఆ డబ్బుల మూటల మీదే పెట్టుకొని, బంగారం మీదే పెట్టుకొని, దాని మీద ఉంటే అది సేవ ఎక్కడవుతది? భక్తి ఎక్కడున్నది? ప్రేమ ఎక్కడున్నది భగవంతుడి మీద? లేదు కదా! అన్నీ కూడా ఇప్పుడు సిస్టమ్. క్యూలుంటాయి. మనకి డబ్బులు కట్టాలి. ఆ తర్వాత మీరు పూజ చేయాలంటే ఇంత కట్టాలి. ఆ యజ్ఞం చెయ్యాలి. ఏమి మారదు. ఏమి చెయ్యక్కర్లేదు. నిజమైన యజ్ఞం సంకీర్తన యజ్ఞం. సంకీర్తన చెయ్యాలి మనం. నామస్మరణం చెయ్యాలి. లేకపోతే దేవుడు గుడి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ భక్తులు ఎంతమందొస్తే ఏంటి? సరిగా సేవ చెయ్యాలి దేవుని. మన ఇంట్లో కూడా చిన్న గుడి పెట్టుకుంటాం కదా! ఇంట్లోని. దేవుడి మూల పెట్టుకుంటాం, దేవుడిని పెడతాం, దేవుడు ఉండరు. ఎందుకు ఉండరంటే నువ్వు సేవ చేస్తే కదా ఉండడానికి. ప కష్టం వచ్చినప్పుడు చాలా చెప్పేసుకుంటాం అక్కడికెళ్ళి. వినేవాడు ఎవడు ఉండడు అక్కడ. అందుకే నీ కష్టాలు తీరవు. ఆయన ఉండాలంటే ప్రేమతో సేవ చెయ్యాలి. ఇంటి దగ్గర చెయ్యొచ్చు, గుడి దగ్గర చెయ్యొచ్చు. మన మన శరీరం కూడా గుడి లాంటిది. అందుకే భగవంతుడున్నారు. అలాంటి శరీరాన్ని అనవసరమైనటువంటి కామానికి వాడుకోవడం, చెత్త పనులకి వాడుకోవడం. ఇప్పుడు కల్చర్ అంతా ఏటి? మర్యాద ఎక్కడున్నది? ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి మధ్యన అంతా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కల్చర్ కదా! అంతే. లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ అంటే క్రమ సంబంధాలు అంతే. అక్కడ వరకే. అంతే నేర్చుకుంటారు. దానికి మించి ఎదుగుదల అనేది పిల్లల్లోని లేదు. అంటే కామం. కామం అంటే మనమంతా రాముడిని ఫాలో అవ్వడానికి ఇష్టపడట్లేదు ఎవరు. రావణాసురుడిని మాత్రం ఫాలో అయిపోతున్నారు. అది తెలిసినా తెలియకపోయినా. కాబట్టి ఈ ఆత్మ సంతోషంగా ఉండాలంటే ఆ గుడిలో ఉండేటటువంటి హనుమంతుడికి, ఆ గుడిలో ఉండేటటువంటి ఆ శ్రీరామచంద్రుడికి ప్రతిరోజు కూడా మీరు సేవ చేయాలి.